ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 35వ రోజు పారాయణం. శివుణ్ణి ఆరాధించి శ్రీహరి సుదర్శన చక్రమును పొందుట. శివారాధన వల్లనే విష్ణువు సుదర్శనం పొందాడని విన్నాం మేము. ఆ కథ వినిపించు అని కోరారు ఋషులు. ప్రవచించసాగాడు పౌరాణికుడు సూత మహర్షి. ఒకానొక సమయంలో దైత్యులు, దానవులు అఖండ బలవంతులై త్రిలోక వాసులను హింసించసాగారు. దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్య దానవులను అణచివేయవలసిందిగా ప్రార్థించారు. ఆలోచించాడు విష్ణువు, ఇది కాలమహిమే కాని అన్యం కాదు. కావున కాలశాసనుడైన కంటేకాలుణ్ణి ఆరాధించి ఈ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తాను అని దేవతలను ఊరడించి పంపాడనమాట విష్ణుమూర్తి. అనంతరం విష్ణువు కైలాసం చేరువలో ఒక గుండాన్ని నిర్మించి అగ్నులు రగిల్చి వేద మంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థివ లింగార్చన చేశాడు. మానస సరోవరం నుంచి పద్మాలను తెచ్చి పార్థివ లింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానసానికి వెళ్ళి 1000 కమలాలు తెచ్చిపెట్టుకున్నాడు. శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తూ ఉండగా నామమునకు ఒక్క పువ్వు కొరపడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఏం చెయ్యడమా అని ఆలోచించాడు విష్ణువు. లోకులందరూ తనని పద్మాక్షుడు అని అంటారు కదా, అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెకిలించి ఉంచబోయాడు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. విష్ణువును వారించాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. హే సర్వేశ్వర, దైత్యదానవ వర్గాలు దుష్టతను సంతరించుకొని ముల్లోకాలను కల్లోలపరుస్తున్నాయి. ఆదిత్యులు అవస్థల పాలై పారిపోయారు. శత్రువులను నివారించేందుకు నా శస్త్ర అస్త్రాలు సరిచాలడం లేదు. శరణ్యుడవని నిన్ను ఆశ్రయించాను. నీ అనుగ్రహమే నా అభీష్టం అని కేలుమోడ్చి ప్రార్థించాడు హరి. తక్షణమే శివుడు తనచే నిర్మించబడిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకు ఇచ్చాడు. నాటి నుంచే విష్ణువునకు చక్రధరుడు, చక్రపాణి, చక్రి అనే పేర్లు వచ్చాయి. అసలు సుదర్శన ఆయుధం ఒకటే కాదు, శివార్చన నిమిత్తం పెకిలించుకోబోయిన పుండరీకాక్షానికి చిహ్నంగా చేత ఒక పద్మాన్ని కూడా దాల్చి పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడు విష్ణువు. శంఖచూడ సంహారం అప్పుడు అతని అస్థికల ద్వారా ఆవిర్భవించిన వాటిలో శ్రేష్ఠ శంఖాన్ని శివుడి వల్ల పొంది శంఖహస్తుడు అనే కీర్తిని సాధించాడు విష్ణువు. ఇలా శివప్రసాదంగా అనేక అస్త్రశస్త్రాలను, ఆఖ్యలను పొందాడు ఆయన. అనంతరం శివదత్తమైన సుదర్శనంతో శత్రువులను దునిమి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి గడించాడు ఆ హరి. ఇది సుదర్శన చక్రం సంగతి. సూతుడు చెప్పగా విన్న ఋషులు, హే సూతర్షే, విష్ణువంతటి వాడు కనుక ఏదైనా చేయగలడు, ఈశ్వరుణ్ణి మెప్పించనూగలడు. కానీ మాలాంటి సామాన్యులు కూడా ఆచరించగలిగేది, సూక్ష్మంలో మోక్షం ఇచ్చేది అయిన శివతంత్రం ఏదైనా ఉంటే చెప్పమని కోరడంతో సూతుడు ఇలా ప్రారంభించాడు. సూక్ష్మ పూజ. శివ వ్రతాలలో ప్రధానమైనది మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి అవుతుంది. బుద్ధిమంతుడైన వాడు ఆ రోజునే ఉదయాన్నే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని శివధ్యానం చేయాలి. లింగ దర్శనం చేసుకోవాలి. రాత్రి మొదటి జాములో పూజా ద్రవ్యాలని శివలింగానికి కుడి భాగంలో కానీ లేదా వెనుక భాగంలో కానీ ఉంచి పునఃస్నాతుడై శుభ్రమైన వస్త్రం ఒకటి ధరించి మరొకటి భుజాలపై ఆచ్ఛాదించుకోవాలి. భస్మ రుద్రాక్షలు ధరించాలి. ముమ్మారు ఆచమించాలి. మంత్రం లేని శివపూజ అంతగా అంగీకరించబడదు కనుక మంత్రంతోటే యథాశక్తి శివరాత్రి నాటి రోజు పూజించాలి. ఆవాహనాది ఉపచారాలు, సంగీత నృత్యాదులు అన్నీ తప్పకుండా జరిపించి భక్తియుతుడై తొలి జాము గడపాలి. కొందరు ప్రదోష వేళ నుంచి పార్థివలింగార్చన కూడా చేస్తారు. అయితే దానికి చాలా విజ్ఞత కావాలి. 4 జాములు 4 పార్థివలింగాలని అర్చించాలి. మరుసటి ఉదయం అంటే అమావాస్య నాటి ప్రొద్దున్న 5వ పార్థివలింగార్చన చేయాలి. అది సాధారణ పూజ. సాధారణ పూజ ప్రతిష్ఠిత లింగానికి చేస్తే చాలు.
వ్యక్తిగతముగా కానీ, కుటుంబ సమేతముగా కానీ, బంధుమిత్ర సపరివారముగా కానీ, లేదా జనసందోహంతో కలిసి సామూహికంగా కానీ అయితే గోత్ర ప్రవరాదులన్నీ చెప్పుకుంటూ చేయాలి. శివారాధన చేసి మరలా మృడుడికి నమస్కరించి, హే ప్రభో, నీ అనుగ్రహం వల్ల ఆరంభించిన ఈ శివరాత్రి వ్రతాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నీ అనుగ్రహం నాపై ఎల్లవేళలా ఉంచు స్వామి అని వేడుకోవాలి. పుష్పాంజలి సమర్పించాలి. అనంతరం సాధువులకు, సన్యాసులకు, శైవ బ్రాహ్మణులకు యథావిధిగా భోజన తాంబూలాది సత్కారాలు కావించి ఆ తర్వాత కర్త తన కుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా భోజనం చేయవచ్చు. ఇలా ప్రతి నెల వచ్చే ప్రతి కృష్ణ చతుర్దశి అంటే మాస శివరాత్రి నాడు కూడా చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ భక్తులై ఉండి మంత్రాది విధులు తెలియని వారు, రద్దీ రోజులు కాబట్టి పూజా నిర్వహణార్థం సద్బ్రాహ్మణులు లభించడం జరగని వారు ఏమాత్రం బాధపడనక్కర్లేదు. ఇందాక మీరు అడిగారే సూక్ష్మంలో మార్గం, అది ఇప్పుడు చెబుతాను వినండి. పూజా మంత్రాధికాలు రానివారు గురుదత్తమైన శివమంత్రం ఏదైతే దాన్ని జపిస్తూ శివారాధన చేసేయచ్చు. శివనామ అష్టకం, అలా గురుదత్తమైన శివనామం కూడా లేనివారు, శివుని యందు నిజంగా భయభక్తులు ఉన్నవారు ఓం భవాయ నమః, ఓం శ్రీ శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం ఉగ్రాయ నమః, శ్రీమహతే నమః, ఓం భీమాయ నమః, ఓం శ్రీ ఈశాయ నమః అనే ఈ 8 నామాలను చెప్పుకుంటూ మంచి గంధం, కమల పుష్పాలు, అక్షతలు, గన్నేరు పూలు, బిల్వదళాలు అనే 5 ఏవి లభ్యమైతే వాటితోనే శివార్చన చేయవచ్చు. ఆఖరున హే సాంబశివ, నాకు తెలిసినదంతే దానితోటే నిన్ను అర్చించాను. ఇది నీకు పూర్ణ ఆరాధన మగుగాక. నీ దయ మా యందు సదా నిలుచుగాక. నీకు నమస్కారము అని చెప్పుకోవాలి. అంతే. ఇక ఇంతకన్నా సూక్ష్మం ఏముంటుంది చెప్పండి అని ఆపాడు సూత మహర్షి. మళ్ళా అడిగారు మునులు, శివరాత్రి గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా, ఆ వ్రతం వల్ల ఉద్ధరించబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక బాగుపడడు అనుకున్నవాడు శివారాధన యందు పూర్తి జ్ఞానం లేకుండానే తూతూ మంత్రంగా జరిపేసి తరించినవాడు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అని చెప్పి వీళ్ళందరూ సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని అడిగారు. అప్పుడు స్వామి ఇలా అంటున్నారు, చాలా నాళ్లకు పూర్వం గుహుడు అనే కిరాతుడొకడు ఉండేవాడు. వేటతో జీవించేవాడు. వేట దొరకకపోతే దారిదోపిడీలకు తలపడేవాడు. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. ఆ రోజు శివరాత్రి కానీ అది పర్వదినం అని కానీ ఆ గుహుడు అనేవాడికి తెలియదు. కుటుంబ పోషణార్థం యథావిధిగా ఆ రోజులు కూడా విల్లములు తీసుకుని వేటకు బయలుదేరాడు. సాయంత్రం అయింది. కానీ ఏ జంతువు దొరకలేదు. వేట లేకుండా ఇంటికి వెళ్ళడానికి మనసు అంగీకరించక అడవిలోనే తిరుగుతూ ఒక చెరువు దగ్గర చేరాడు. సంధ్యవేళ అయింది కనుక నీటి కోసం జంతువులు అక్కడికి వస్తాయేమోనని ఆశతో అక్కడే ఆగాడు. తన వద్దనున్న నీటి పాత్రతో నీళ్లు పట్టుకొని చెరువు గట్టునే ఉన్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మొదటి జాము ముగియకుండానే ఒక లేడీ వచ్చింది. దానిని చంపదలచి విల్లును ఎక్కుపెట్టబోయాడు. ఆ సందట్లో అతని వద్ద నీటి కుండ తునికింది. అది మారేడు చెట్టు కావడం వలన కొమ్మలు కదిలి కాసిన్ని బిల్వపత్రాలు కూడా ఆ కుండలోంచి తొనికిన జలయు 2 కూడా చెట్టు కిందనున్న శివలింగం మీద పడ్డాయి. పగటి ఉపవాసం, శివరాత్రి నాటి నిషి ప్రథమాయుధ్యంలో శివపూజ చేసిన ఫలం కలగలిసి సంక్రమించాయి ఆ బోయవాడికి. కానీ ఈ లోపల ఆ లేడీ వేటగాన్ని పసిగట్టింది. ఓ కిరాతక, నువ్వు నన్ను చంపి తింటానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు పసికుండలున్నాయి. వాటిని నా భర్తకు సవితికి అప్పగించి వస్తాను. నన్ను నమ్ము అని ప్రార్థించింది. అప్పటికే పాపాలు తొలగిపోసాగాయి బోయవాడివి. అందువల్ల సరే చూద్దాం వెళ్ళిరా అన్నాడు. ఆ లేడీ గృహోన్ముఖి అయింది. దానికోసం ఎదురు చూస్తూ తొలి జామంతా నిద్ర లేకుండా గడిపాడు బోయవాడు. 2వ జాము కూడా వచ్చేసింది. ఆ సమయాన మొదటి లేడీ యొక్క సవతి ఆ చెరువుకు వచ్చింది. దానిని చూసి గుహుడు మళ్ళా విల్లు బాణం తీశాడు. ఈసారి కూడా కుండ తొనికి నీళ్లు కొమ్మవనికి బిల్వదళాలు దిగువనున్న శివలింగం పైన వర్షించాయి.
శివరాత్రి నాటి రేయి 2వ జామున శివార్చన చేసిన ఫలం గుహుడికి జమబడిపోయింది. ఈ గలగలకి ఆ లేడి కూడా బోయవాన్ని గుర్తించింది. అది కూడా తన పిల్లల్ని తన భర్తకు అప్పగించి వస్తానని, మాట తప్పనని మరీ చెప్పి వెళ్ళింది. ఈ లేడి కోసం ఎదురుతెన్నులు చూడటంతో గుహుడికి ఆ 2వ జాము కూడా నిద్ర లేకుండా పోయింది. ఈ 2 లేళ్ళు కూడా మోసం చేశాయి అని అనుకున్నాడు ఆ బోయవాడు. ఇంతలోనే 3వ జాము సమీపించింది. ఆ సమయానికి గతంలో వచ్చి వెళ్ళిన స్త్రీ హరిణాల భర్త తన భార్యలను వెతుకుతూ అక్కడికి వచ్చాడు. దీన్ని వదలకూడదని గుహుడు మళ్ళా బాణం పుల్ల తీసేసరికి యథాప్రకారం కొమ్మ నుంచి బిల్వపత్రాలు, కుండ నుంచి నీళ్లు శివలింగంపై పులికాయి. ఇంతలో 3వ జాములో శివార్చన చేసిన పుణ్యం కూడా గుహుడికి సంక్రమించింది. ఇంతలో మగలేడి కూడా గుహుడిని గుర్తించింది. తాను భార్యాన్వేషణలో వచ్చానని, ఇంటి దగ్గర పిల్లలు తల్లుల కోసం అల్లాడిపోతున్నారని, వాళ్లకు అప్పగించి వస్తానని నమ్మబలికి వెళ్ళిపోయింది. ఈ ఎదురుచూపులో 3వ జాము కూడా నిద్ర లేకుండా గడిపాడు ఆ బోయవాడు. ఒకళ్ళో దారి మరొక దారిగా గృహం చేరిన దంపతులు అందరూ కూడా కలిశారు. జరిగినదంతా ఒకరికొకరు చెప్పుకున్నారు. పిల్లలను ఓదార్చారు. భార్యలు భర్త కలిసి సత్యవాక్పాలనమే పుణ్యంగా భావించి బోయవాడికి బలైపోవడానికి బయలుదేరారు. తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతుంటే బిడ్డలు ఊరుకోవడం జరగదు కదా. అందువల్ల లేడి పిల్లలు కూడా జననీ జనకులను అనుసరించాయి. 4వ జాము అయ్యేసరికి బంధుమిత్ర కుటుంబ పరివార సమేతంగా వస్తున్న లేడీ కుటుంబాన్ని చూసి ఆనందించి పునఃధనుర్బాణాలు సంధించబోయాడు బోయవాడు. మళ్ళా శివార్చన జరిగింది. శివరాత్రి నాటి జాగరణ, 4 జాములు శివార్చన ఫలంతో ఆ బోయవాడు జ్ఞానవంతుడయ్యాడు. తన గత జీవిత పాపాలు తలుచుకొని దుఃఖించాడు. సత్యవ్రతాన్ని పాటించిన హరిణాలను చంపనని వదిలేశాడు. తక్షణమే ఆ కిరాతకుడి కళ్ళ ముందు తోచాడు శివుడు. అతను అనుగ్రహించాడు శివుడు. అతనికి గుహుడు అనే పేరు పెట్టాడు. శృంగబేరిపురం రాజధానిగా నిషాద రాజ్యం పాలించుకోమన్నాడు. విష్ణువు అవతారుడైన రాముడితో మైత్రి కలుగుతుందని వరమిచ్చాడు. ఆడి తప్పని లేడి కుటుంబానికి సాలుక్యాన్ని ప్రసాదించాడు. అద్భుతాచలమనే ఆ గిరి మీద ఆ భక్తుని పేర వ్యాధేశ్వరుడు అనే లింగంగా పరిణమించి జగత్ ప్రసిద్ధుడయ్యాడు. ఇంత మహత్యం ఉంది శివరాత్రికి. కాబట్టి మానవుడు తప్పక శివరాత్రి వ్రతం ఆచరించి తీరాలి. భక్తులారా, ఇంతటితో కోటి రుద్ర సంహిత పూర్తయింది అంటూ ధ్యానమగ్నుడయ్యాడు సూత మహర్షి. ఇది శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివ మహాపురాణమున 4వ సంహిత అయినటువంటి కోటి రుద్ర సంహిత సమాప్తం. మరి 5వ సంహిత రేపటి నుండి మొదలు పెట్టుకుందామండి. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియో కూడా యూట్యూబ్లో అందరూ వినగలరు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది నాదొక చిన్న సేవ అండి. పెద్దవాళ్ళ కోసం, కళ్ళు లేని వాళ్ళ కోసం, అమ్మమ్మల తాతయ్యల కోసం, సమయం లేక చదవలేని వారందరి కోసం ఇలా నేను పుస్తకాలు చదివి రోజుకొక పావుగంట సమయం కేటాయించి నేను ఇలా ఆడియోస్ చేసి వాట్సాప్లలో గ్రూప్స్ క్రియేట్ చేసి, లేదా టెలిగ్రామ్లో ఉంచి, లేదా ఫేస్బుక్లో నాది నేను ఇలా పోస్టింగ్స్ పెడుతూ ఉంటాను. మీరు మధ్యలో ఈ ఆడియోస్ వినేటప్పుడు ఎక్కడైనా ఒక నెంబర్ ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఉంటుంది యూట్యూబ్లో. ఇలా పారాయణ గ్రంథాలు, సాయి సచ్చరిత్ర కానీ, గురుచరిత్ర కానీ, ఇలా పురాణాలు కానీ పుస్తకాలు చదువుకోవడం చాలామందికి కుదరదు. కాబట్టి నేను వాటిని చదివి వినిపించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు నేను ఒక 40 వరకు పారాయణ గ్రంథాలు చదివానండి. అవన్నీ కూడా వాట్సాప్లలో, యూట్యూబ్లలో రోజుకి పెట్టడం ఇలా జరిగింది. చిన్న చిన్న పాటలు, అవి కూడా కథలు, పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం కథలు కూడా, ఇవన్నీ యూట్యూబ్లో చూడొచ్చండి. శివార్పణం. స్వస్తి.